అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 23 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మన హృదయం పవిత్రంగా ఉంటే దేవుడు మనలోనే కనిపిస్తాడు. అందుకే సత్యం, ధర్మం మార్గమే శాశ్వత ఆనందానికి దారి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 23, 2025 మంగళవారము. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6 గంటల 8 నిమిషంలకు, సూర్యాస్త సమయం 6 గంటల 11 నిమిషంలకు, చంద్రోదయము 7 గంటల 6 నిమిషంలకు, చంద్రాస్త సమయము 7 గంటల 2 నిమిషంలకు. ఈ రోజున తిథి విదియ. సెప్టెంబర్ 23 రాత్రి 2 గంటల 56 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 24 తెల్లవారుజామున 4 గంటల 51 నిమిషం వరకు విదియా తిథి అనేది ఉంటుంది. తదుపరి తదియా తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము హస్త. సెప్టెంబర్ 22 ఉదయం 11 గంటల 24 నిమిషంల నుంచి సెప్టెంబర్ 23 మధ్యాహ్నం 1 గంట 40 నిమిషంల వరకు ఉంటుంది. తదుపరి చిత్తా ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యా రాశి. సెప్టెంబర్ 24 రాత్రి 2 గంటల 56 నిమిషంల వరకు ఉంటుంది. తదుపరి తులారాశి ప్రారంభమవుతుంది. యోగము బ్రహ్మ. సెప్టెంబర్ 22 రాత్రి 7 గంటల 58 నిమిషంల నుంచి సెప్టెంబర్ 23 రాత్రి 8 గంటల 22 నిమిషంల వరకు. తదుపరి ఐంద్ర. కరణము బాలవ. సెప్టెంబర్ 23 మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషం వరకు. తదుపరి కౌలవ. సెప్టెంబర్ 24 తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషంల వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 10 గంటల 32 నిమిషంల నుంచి రాత్రి 12 గంటల 18 నిమిషంల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 32 నిమిషంల నుంచి ఉదయం 9 గంటల 20 నిమిషంల వరకు. మరలా రాత్రి 10 గంటల 56 నిమిషంల నుంచి రాత్రి 11 గంటల 44 నిమిషంల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషంల నుంచి సాయంత్రం 4 గంటల 43 నిమిషంల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషంల నుంచి మధ్యాహ్నం 1 గంట 38 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 32 నిమిషంల నుంచి 5 గంటల 20 నిమిషంల వరకు. అమృతకాలము ఉదయం 7 గంటల 5 నిమిషంల నుంచి ఉదయం 8 గంటల 50 నిమిషంల వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము రాత్రి 6 గంటల 15 నిమిషంల నుంచి రాత్రి 6 గంటల 38 నిమిషంల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషంల నుంచి మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 44 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము కాలనేమి సముద్రం అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: మహాభారతంలో ఏ ఒక్క యోధుడు మాత్రమే అశ్వత్థామ, కర్ణ, భీష్మ, ద్రోణ ఈ 4 బాణాలని తట్టుకున్నారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చంద్రోదయము. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున కేవలం చిన్న పనులైనటువంటి ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవడానికి, వ్యవసాయ వ్యవహారములు చేసుకోవడానికి, సాధారణ పనులు రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు, మీన. ఈ రాశులకు సెప్టెంబర్ 24 రాత్రి 2 గంటల 56 నిమిషంల వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు సెప్టెంబర్ 23వ తేదీన మధ్యాహ్నం 1 గంట 40 నిమిషంల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 23 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి అశుభ సమయములని సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.